నమస్తే అందరూ ఎలా ఉన్నారో వెల్కమ్ టు బాలకళ్యాణి వ్లాగ్స్. ఈరోజు ఉలవ చారు తయారు చేస్తున్నాను. నైట్ అంతా ఉలవలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఉలవలని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వీటిని వడగట్టుకోవాలి. ఉలవలని ఇలా వడగట్టుకున్న తర్వాత ఉలవల కట్టు అలాగే ఉంచుకోవాలి. ఉడికించుకున్న ఉలవలని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉలవల చారు చలికాలంలో చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా దొరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు అందులో పోసుకోవాలి. రసము ఇలా పోసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత ఉలవల పేస్టుని అందులో వేసుకొని కలుపుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలో అంతవరకు పోసుకోవాలి వాటర్. ఇది ఉలవల కట్టు అందులో పోసేస్తున్నాను. పోసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. మెంతులు, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. అందులో కొత్తిమీర అయితే వేస్తున్నాను అందులో. తర్వాత బాగా మరగనిచ్చుకోవాలి ఇలా చిక్కపడేంత వరకు. ఉలవ చారు అయితే రెడీ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.